Hello guys, hi, namaste, welcome back to our channel Heavenly Homemade. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను మీషో జ్యువెలరీ హాల్తో. సో జ్యువెలరీ తీసుకున్నాను మీషోలో, యాక్చువల్లీ తీసుకొని చాలా డేస్ అయిపోతుంది. అండ్ లాస్ట్ టైం నేను లిటిల్ థింగ్స్ ఛానల్లో మీషో జ్యువెలరీ హాల్ పెట్టాను. చాలా మందికి నచ్చాయి ఆ జ్యువెలరీ. ఒకవేళ మీకు చెక్ చేయకపోతే, అసలు లిటిల్ థింగ్స్ ఛానల్ గురించి మీకు తెలియకపోతే డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బికాస్ నేను అక్కడ బోల్డ్ అంతా హాల్ వీడియోస్ పెడుతున్నా. సో మంచి కలెక్షన్ మిస్ అవుతారు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్, లైక్ మీకు షాపింగ్ సంబంధించిన వీడియోస్ ఇష్టం అని అనుకుంటే డెఫినెట్లీ మీరు ఒకసారి ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి హ్యాపీగా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని మీరు వీడియోస్ చూడొచ్చు. అండ్ చాలా కలెక్షన్, లైక్ నేను తర్వాత ఈ ఛానల్లో వ్లాగ్స్ పెడుతున్నప్పుడు ఆ కుర్తీ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి కలెక్షన్ ఆల్రెడీ నేను లిటిల్ థింగ్స్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దీంట్లో హాల్ వీడియోస్ కొంచెం తగ్గించాను అంతే అండి. అండ్ ఎక్కువ షాపింగ్ వీడియోస్ అక్కడ పెడుతూ ఉంటాను. షాపింగ్ వీడియోస్ ఇక్కడ కూడా వస్తాయి, బట్ రెగ్యులర్ గా అయితే అక్కడ వస్తాయి. సో మీరు అవి కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి కలెక్షన్ అయితే చాలానే ఉండింది, చాలా డేస్ అయిపోయింది చూపిద్దాం అన్నట్టు వీడియో చేయడానికి ఓపిక లేక, ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటి తీసి మీకు చూపించాలి కదా. సో చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పి. అండ్ ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి ఈ చోకర్ ఒకటి తీసుకున్నా. అసలు నిజంగా చెప్తున్నా, మీషోలో తీసుకున్నాను కానీ అసలు మీషోలో తీసుకుంటే ఎంత బాగుంటాయా అనిపించింది. లైక్ ఎంత మంచి కలెక్షన్ అండి, దట్టు ఎంత రీజనబుల్ ప్రైజెస్ అంటే లైక్ లిటరల్లీ 500, 300, 200 జ్యువెలరీ కూడా ఉన్నాయి దీంట్లో. నాకైతే చాలా అసలు నేను షాక్ అయ్యాను. ఇవే కాదు, నేను లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు కూడా చెప్పాను, లైక్ లిటిల్ థింగ్స్ ఛానల్లో పెట్టినప్పుడు అక్కడ కూడా చాలా జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేశాను. అవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో, లైక్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. నాకు బాగా అనిపించింది నిజంగా, ఎంత అఫోర్డబుల్ రేంజెస్లో మంచి జ్యువెలరీ వస్తున్నది అని చెప్పి. నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. సో ఇలా సింపుల్ వెళ్ళి తీసుకోవాలి, పిల్లల కోసం తీసుకోవాలన్నా కూడా డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు. మన కోసం కూడా చాలా మంచి సెట్స్ ఉన్నాయి, నేను అవి కూడా మీకు చూపిస్తా. సో ఫస్ట్ అయితే దీంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ చోకర్ ఒకటి తీసుకున్నాను. ఎంత క్యూట్ ఉందో, నాకు ఈ గ్రీన్ వచ్చాయి కదా భలే అనిపించింది. అండ్ కింద ఇలా పర్ల్స్ ఇవి కూడా భలే నచ్చాయి నాకు. సో చాలా మంచిగా అనిపించి తీసుకున్నా. సో అసలు వచ్చిన తర్వాత ఎట్లా వస్తుంది అనుకున్నా కానీ క్వాలిటీ మాత్రం అద్దిరిపోయిందండి. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి, చాలా సింపుల్ అండ్ క్యూట్ అండి. ఇవి మనం కూడా పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలకి అన్నట్టు అస్సలు లేదు. చాలా బాగుంది క్వాలిటీ, తెలుసా, చాలా నచ్చింది నాకు. క్వాలిటీ మాత్రం సింపుల్ అండ్ క్యూట్ వచ్చాయి. నాకు ఈ మధ్య చోకర్స్ ఎక్కువ ఇష్టం అవుతున్నాయి, అందుకే చోకర్ తీసుకుందాం అని చెప్పి నాకు స్టోన్స్ అంతా కూడా బాగా అనిపించి తీసుకున్నా. అండ్ ఇది మ్యాంటికా. సో ఎంత నీట్గా ఎంత క్యూట్గా వచ్చిందో చూసారా, ఎంత బాగున్నాయో అసలు. చాలా బాగుంది, నాకు ఈ సెట్ చాలా బాగా నచ్చేసింది అసలు. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తే. యాక్చువల్లీ చెప్తున్నాను కదా, చాలా డేస్ అయిపోయింది తీసుకొని. ఇవి అసలు మళ్ళీ ఉన్నాయో లేదో కూడా నేను చెక్ చేయలేదు. లైక్ ఇంకా వరలక్ష్మి వ్రతంకి క్లీనింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను కదా. సో అలా తీసుకెళ్ళి అన్నీ ఆ రూమ్లో పెట్టేశాను. సడన్గా గుర్తొచ్చింది. సో సరే చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. మ్యాట్ కలెక్షన్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పచ్చు. ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయండి, ఫుల్ ముహూర్తాలు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మనం వెడ్డింగ్ సంబంధించి కొన్ని వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాం. బట్ ఐడియాస్ మాత్రం మీరే ఇవ్వాలి, దానికి సంబంధించినవి నేను చేస్తా, ఓకేనా. సో ఇది నెక్ పీస్ వచ్చింది, మ్యాట్ ఫినిష్ అనమాట, కంప్లీట్ మ్యాట్ ఫినిష్. లైక్ ఇది కూడా 600, 500 ఆ రేంజ్లోనే వచ్చింది మొత్తం సెట్. సో ఇది నెక్లెస్. ఇది వచ్చి మనకి ఏమంటారు, హారం. చాలా సింపుల్ అండ్ క్యూట్ ఉంది. ఇది కూడా మ్యాట్ ఫినిషింగే వచ్చింది. సో మనకి సింపుల్గా వేసుకోవాలి, హెవీగా వద్దు అని అన్నప్పుడు మీరు ఈ జ్యువెలరీ ట్రై చేయొచ్చు. కలెక్షన్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, ప్రైస్కి అయితే చాలా మంచిగా వచ్చిందనే చెప్పాలి. అండ్ దీనికి బుట్టలు వచ్చాయి, ఎంత మంచి పర్ఫెక్ట్ సైజులో వచ్చాయన్నమాట. బుట్టలు కూడా చాలా మంచి పర్ఫెక్ట్ సైజు, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది నా మోస్ట్ ఫేవరెట్ సెట్ అండి. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే దీని ఫినిషింగ్ అయితే అద్దిరిపోయింది. ఇది బయట పర్చేస్ చేస్తే ఈజీగా ఒక 3000, 4000 ఉంటుంది. సో ధోని చోకర్ కాదు, నెక్ పీస్ కూడా వచ్చింది, హారం కూడా వచ్చింది. ఎంత బాగుందో తెలుసా అసలు, క్వాలిటీ ఎంత నచ్చిందో నాకు. మా ఫ్రెండ్కి పంపించా, తనకు కూడా చాలా బాగా నచ్చింది. లైక్ 1000 రూపీస్ ఎంతో పడింది, ఇది అంతే, 1000 1200 అనుకుంటా. చాలా బాగుంది అసలు, మా ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చింది అసలు. అసలు ఏంటి ఇంత క్వాలిటీ పీసా అనిపించింది నిజంగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు చాలా నచ్చుతుంది డెఫినెట్లీ, నేనైతే తీసుకోమనే చెప్తా. ఇది మాత్రం మీ దగ్గర ఉంటే మంచి ట్రెడిషనల్ లుక్స్ అన్నిటికీ పేరప్ చేయొచ్చు. అండ్ సింపుల్గా కావాలంటే ఇది ఒక్కటే నెక్ పీస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఇలా హారం కూడా వచ్చింది.
ఇలా హారం వచ్చింది, లాంగ్ హారంలా. సో హారం ఒకటే పేరప్ చేయొచ్చు, లేకపోతే నెక్లెస్ లాగా ఒకటే పేరప్ చేయొచ్చు. సో అలా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది ఈ మోడల్ డిజైన్. సో ఈ డిజైన్లో ఇంత మంచి క్వాలిటీతో ఈ ప్రైస్కి అయితే చాలా బాగా వచ్చింది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనంటే మాత్రం డెఫినెట్లీ ఈ నెక్ పీస్ తీసుకోండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది తెలుసా, చాలా అంటే చాలా. అండ్ దీనికి క్యూట్ బుట్టలు కూడా వచ్చాయి, వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట దీనికి. దానివల్ల డైరెక్ట్ చూస్తే మీకు ఈ పీస్ ఇంకా నచ్చుతుంది. లైక్ వీడియోస్లో కంటే కూడా, ఫొటోస్లో వీడియోస్లో కంటే కూడా డైరెక్ట్ ఈ పీస్ చాలా బాగుంది. ఇదిగోండి బుట్టలు కూడా పర్ఫెక్ట్ సైజు అండ్ చిన్నగా వచ్చాయి, మంచిగా సైజ్ బాగా వచ్చాయి. అండ్ చూసారు కదా మంచిగా వైట్ స్టోన్స్ అవి వచ్చాయి, మంచిగా హైలైట్ అయిందనమాట. ఈ ప్రైస్కి అయితే డెఫినెట్లీ చాలా వర్త్. సో గివ్ ఇట్ ఏ ట్రై గైస్, మీకు నచ్చుతుంది. మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలి మీకు నచ్చితే కనుక ఈ పీస్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇదిగోండి నేనైతే 2 పీసులు తీసుకున్నా దీంట్లో. ఇది ఓన్లీ రెడ్ స్టోన్స్ వచ్చాయి కదా దీంట్లోనే. ఇదిగోండి ఇది రెడ్ స్టోన్స్, ఓన్లీ రెడ్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చింది ఇది. అండ్ ఇది వచ్చి దాంట్లోనే సేమ్ నాకు బాగా క్వాలిటీ నచ్చి తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేశాను అనమాట. లైక్ ఇంట్లో ఎవరైనా వేసుకునేటప్పుడు గమ్మునే అలా ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా పేరప్ చేసుకోవచ్చు అక్కడ సింపుల్ వాటికి అన్నట్టు తీసుకున్నాను. ఇది చూసారా, దీనికి రెడ్ అండ్ గ్రీన్ వచ్చింది, గ్రీన్ రెడ్ వైట్ 3 స్టోన్స్ వచ్చాయి దీనికి, మల్టీ కలర్స్ లాగా. నాకు రెడ్ కంటే గ్రీన్ వస్తే నచ్చుతుంది ఎప్పుడైనా, గ్రీన్ వస్తే ఇంకా హైలైట్ అవుతుంది అనమాట ఏదైనా సరే. సో రెడ్ అంత అనిపించదు కానీ గ్రీన్ బాగా హైలైట్ అవుతుంది అండ్ వాటికి సెట్ అవుతుంది. సో ఇది గోల్డ్ ఫినిషింగ్ కాబట్టి ఎక్కువ ట్రెడిషనల్ పట్టు శారీస్కి లేదా హాఫ్ శారీస్కి అట్లా బాగా పేరప్ చేయొచ్చు. అండ్ బుట్టలు కూడా పర్ఫెక్ట్ సైజ్ వచ్చాయి. సో అందరికీ అన్ని ఏజ్ల వాళ్ళకి చాలా బాగుంటాయి. సో అందుకే నేను 2 సెట్స్ తీసుకున్నా, మళ్ళీ స్టాక్ ఉంటుందా లేదా అన్నట్టు 2 సెట్స్ తీసుకున్నా. మళ్ళీ ఇంట్లో ఎవరికైనా కూడా ఇద్దాము బాగుంది సెట్ అనేసి ఒకటి నా కోసం ఉంచుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అండ్ నెక్స్ట్ వచ్చి ఈ చోకర్ ఒకటి తీసుకున్నా, ఈ పర్ల్ చాకర్. నేను ఎప్పుడో నుంచి అనుకుంటున్నా తీసుకుందాం అని చెప్పి. ఇలా పర్ల్ చాకర్ వచ్చింది. సో సింపుల్గా పర్ల్స్తో ఉన్నదంటే మనకి సింపుల్ శారీస్కి వాటికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో నా దగ్గర పర్ల్ చాకర్ లేదు, సో అందుకే ఇలా సింపుల్ది అసలు లేదు. సో డిజైనర్ శారీస్కి కూడా మనం పేరప్ చేయొచ్చు. ఇలా స్టడ్స్ వచ్చాయి అనమాట, కుందన్ స్టడ్స్, ఇవి కుందన్ ఫినిషింగ్ అనమాట. చాలా 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 క్యూట్ ఉంది ఇది కూడా. నాకు తెలిసి ఇది కూడా నేను 2 తీసుకున్నాను అనుకుంటా. ఇది కూడా పిల్లలకి కూడా పెడితే బాగుంటుంది. ఎస్, ఇది కూడా 2 తీసుకున్నాను. సో ఎవరైనా వేసుకోవాలన్నప్పుడు వెడ్డింగ్స్ ఇవన్నీ వస్తే తక్కువని నా దగ్గర ఏమైనా ఉంటే నేనే ఇస్తూ ఉంటాను. సో అందుకని అలా ఏమైనా నచ్చినాయి అనుకోండి ఒక ఎక్స్ట్రా కొనుక్కొని పెట్టుకుంటాను అనమాట. సో దట్ ఎవరైనా ఆ టైంలో అవసరమైతే ఇవ్వచ్చు అని చెప్పి. సో నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా. ఇది పెద్దవాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది. నేనైతే అత్తయ్య కోసం తీసుకున్నాను. ఇది అత్తయ్యకి నచ్చుద్దేమో అనుకుంటున్నాను, తెలీదు. పర్ల్స్ అనమాట, సింపుల్ ఉంది, చాలా సింపుల్ అండ్ క్యూట్ ఉందన్నమాట. సో ఇదిగోండి ఇలా 3 లేయర్స్ వస్తుంది, మంచి సైజ్ ఉంది. సో మనకి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది. మనం కూడా వేసుకోవచ్చు, మనం కూడా స్టైల్ చేసే విధంగా స్టైల్ చేస్తే ఎవరైనా. ఇప్పుడు అన్ని ఓల్డ్ మోడల్సే ఇప్పుడు అన్ని లేటెస్ట్ మోడల్స్లా అవుతున్నాయి కదా, ఇప్పుడు ట్రెండ్లోకి వస్తున్నాయి. సో ఓల్డ్ మోడల్ ఇది కూడా, బట్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది పర్ల్స్ ఇవంతా కూడా. నాకు దీని ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది, లైక్ గోల్డ్ ఫినిషింగ్లా ఉంది. లైక్ గోల్డ్ అంటే కూడా నమ్ముతారు అలా ఉంది తెలుసా చూడడానికి. సో ఇప్పుడు ఏది గోల్డ్ ఏది రోల్డ్ గోల్డ్ అసలు ఏం తెలియట్లే. అండ్ కలర్ కూడా ఫేడ్ అవ్వట్లేదండి చాలా వరకు జ్యువెలరీ. అండ్ ఇంకొకటి బ్రైడల్ వేర్ సెట్ ఒకటి తీసుకున్నా, అది చూపిస్తాను. ఫాస్ట్గా చూపించాలి. ఇలా గ్రీన్ బీడ్స్ వచ్చాయి, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. సో ఒకవేళ మీరు బ్రైడ్ అవుతున్నారు, మీకు సింపుల్గా ఇలా జ్యువెలరీ కావాలి, ఒక సెట్లా కావాలి, ఎక్కువ ప్రైస్ పెట్టను నేను అని అంటే ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది నాకు తెలిసి 1200 ఆ రేంజ్లో వచ్చింది. సో ఫినిషింగ్ నచ్చకపోతే నేను డెఫినెట్లీ మీకు చెప్పేస్తా నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని. బట్ నాకు ఈ ప్రైస్కి అయితే వర్త్ అనిపించింది, అందుకని తీసుకున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో హారము. సో సెట్ అనమాట ఇది మొత్తం. ఇయర్ రింగ్స్ చూపిస్తాను. నేను ఫినిషింగ్ కూడా మీకు క్లారిటీగా చూపించేస్తున్నా. మీరు ఒకవేళ డౌట్ ఉందనుకుంటే పాజ్ చేసుకుని మీకు ఈ ఫినిషింగ్ నచ్చుతుంది అని అంటేనే తీసుకోండి. సో చాంద్బాలి టైప్ వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా మంచిగా హెవీగా ఉన్నాయి. సో యా, ఇదిగోండి మ్యాంటికా. ఇది కూడా సైజ్ అయితే బాగా వచ్చింది. సింపుల్ హిప్ బెల్ట్ వచ్చింది, కాకపోతే చిన్నగా వచ్చినట్టు అనిపించింది నాకు. ఇదిగోండి చూడండి, ఇక్కడ వరకు వస్తే డిజైన్ మనకి కొంచెం పెద్దవాళ్ళకైనా బాగానే ఉంటుంది. ఇదైతే సన్నగా ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది, బాగా సన్నగా ఉంటేనే. సో ఇదిగోండి చూపిస్తాను, ఇక్కడ వరకు ఉందంతే. సో ఇంకా సన్నగా ఉంటే అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది, లేదంటే హిప్ బెల్ట్ అయితే సెట్ అవుదంతా. అంటే చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో చిన్నపిల్లలకి పెట్టుకోవడం అలా చేయాలి. ఇంకా ఇంకొకటి ఇయర్ రింగ్స్ ఒకటి చూపించానండి. ఇది రీసెంట్గానే తీసుకున్నాను అనమాట, చాలామంది అడుగుతున్నారు నన్ను ఇన్స్టాగ్రామ్లో అది. సో దీంట్లో కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇయర్ రింగ్స్
అందరికీ చాలా నచ్చుతాయి కదా. సో నేనైతే ఎక్కువ ఏదైనా ట్రెడిషనల్ వేర్కి అలా వేసుకుంటున్నాను. చాలా బాగా సూట్ అవుతున్నాయి అన్నిటికి, ఎందుకంటే కుందన్స్ ఈ కింద వైట్ పూసలు ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. గోల్డ్ అండ్ ఈ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ నాకు ఈ మధ్య మళ్ళీ బుట్టలు పెట్టుకోవాలనిపిస్తుంది, అందుకని తీసుకున్నా. ఈ మధ్య అసలు బుట్టలు సరిగ్గా లేవు నా దగ్గర అనిపించి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇది కూడా యాడ్ చేస్తాను చూడండి. ఓకే, ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నా. 300 ఎంతో పడినట్టున్నాయి ప్రైస్, సో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తా, కావాలంటే తీసుకోండి ఇది కూడా. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది, మొత్తం అన్నీ కూడా ముహూర్తాలు, వెడ్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది, ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా. సో కొంచెం ఐడియాస్ ఇవ్వండి, ఎందుకంటే వ్లాగ్స్ కొంచెం తగ్గించాను కదా. సో వ్లాగ్స్ ఏం చేయాలి, ఏమన్నా స్పెషల్ ఉంటే చేస్తాను డెఫినెట్లీ, బట్ ఏదైనా కొంచెం తగ్గించడం అయితే కంపల్సరీ జరుగుతుంది. డెఫినెట్లీ కొంచెం తక్కువ వ్లాగ్సే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చాలామంది నాకు మెసేజెస్ చేసేస్తున్నారు, లైక్ మీరు వ్లాగ్స్ పెట్టట్లేదు ఎందుకు, ఏంటి, ఏమైంది ఇట్లాగా. సో అట్లా ఏం కాదండి, నేను రెగ్యులర్గా ఏదో ఒకటి పోస్ట్ చేయడానికి, ఏదోలాగా మీకు కనపడడానికి అయితే ట్రై చేస్తాను. బట్ రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే కొంచెం ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్లీ వ్లాగ్స్ రెగ్యులర్గానే వస్తాయి. బట్ ఏమీ లేదు స్పెషల్గా ఇంట్లో నేను ఏదో వంట చేసుకుని తినేసి వర్క్ చేసుకుంటున్నానంటే ఏం పెడతాను వ్లాగ్స్ అన్నట్టు ఆపుతాను అనమాట. అలాంటివి ఏమైనా ఐడియాస్ ఇవ్వండి, అలా యూస్ఫుల్ అయ్యేవి, ఎవ్రీ ఇయర్ యూజ్ అవ్వాలి, ఎప్పుడు చూడాలనుకున్నా ఒక చిన్నగా అయినా యూజ్ అవ్వాలి మీకు. సో అలాంటి ఐడియాస్ ఏమైనా ఇవ్వండి, అలాంటి వీడియోస్ ఏమైనా చేయాలి అనుకుంటున్నారా అని. సో అలా డెఫినెట్లీ అవి కూడా ట్రై చేస్తాను, ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్, సీ యూ.